రాసిన రచనలు, కష్టపడి రాసినటువంటి రచనల్ని చదవండి. నేనేం చెప్తున్నానో తెలుస్తుంది, ఎలా చెప్తున్నానో తెలుస్తుంది. అసలు మొత్తం ఉంది మీకు. దాదాపుగా నేను రాసిన ప్రచురణలో ఏ ఆధ్యాత్మికం సంబంధించినవో ఉండవు మీరు చూస్తే కూడా. ఎందుకంటే తరతరాలుగా మైండ్లో ప్రింట్ అయిపోయిందిగా మనకి. స్వామీజీ అంటే కాషాయం వేసుకోవాలి, కమండలం పట్టుకోవాలి, రుద్రాక్ష పెట్టుకోవాలి, ఇలానో బొట్లు పెట్టుకోవాలి, అలా సంచరిస్తూ ఉంటే సన్యాసి అని అనుకుంటారు. మరి అలా లేదే ఈవేళ పరిస్థితి. మరి అది మూఢనమ్మకమా కాదా? మనం అనగానే, స్వామీజీ అనగానే ఇలా ఉంటే ఏమిటి ఇలా అంటే, మనం ఇక్కడ ఎలివేట్ అవ్వాలి. అందుకే చెప్తున్నాను, విశ్వస్ఫూర్తి ఎలివేట్స్ ద హ్యూమన్ మైండ్. ఆ పుస్తకాలు చదివితే మీకు అర్థమవుతాయి. ఇక్కడ ఎలివేట్ అవ్వాలి. మైండ్ ఎలివేట్ అయినప్పుడు తెలుస్తుంది. మీరు ఒక నూతిలో ఉన్నారనుకోండి, ఆ నూతి వరకే కనిపిస్తుంది. కాస్త కొంచెం ఎక్కారంటే కొంత పైభాగం కనిపిస్తుంది. అలాగే పైకి వచ్చారనుకోండి, ప్రకృతి అంతా కనిపిస్తుంది. దాన్నే మనం ఎలివేషన్ అంటాం. ఇంకా మనం జ్ఞానం ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ఆ ఎలివేషన్ కంపల్సరీ జరగాలి. మరి ఇవన్నీ మరి సంవత్సరాలు పడుతుందా, లేకపోతే ఇంకా ఎక్కువే పడుతుందా అంటే, అలా సంవత్సరాలు గడిచిపోతే వృధా కదండి జీవితం. అందుకే రకరకాల రచనల్లో రాశాను, అన్నీ రాశాను. సంసారిక జీవితంలో ఎలా ఉండాలో రాశాను, భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం వైపు మరలాలంటే ఏం చేయాలో కూడా అందులో రాశాను. ప్రతి ఒక్కటి మీకు ఆ గ్రంథాల్లో దొరుకుతాయి. మొట్టమొదటిగా మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, ఫస్ట్ రీడింగ్ అంటాం, అలా ఫస్ట్ రీడింగ్ ఇచ్చి అలా ఆపండి. మనసులో ఏవో భావనలు వస్తాయి, మళ్ళీ బుక్ తీసుకొని చదవండి, దానికి మీకు అర్థమవుతుంది. చివరగా నా ఫోటో ముందు కూర్చొని మీరు అక్కడ ప్రశ్నించినా నేను సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, ఎన్ని కోట్ల మందికైనా. నా స్థాయిలో చాలా సులభం అది. మరి ఈ ఆమ్ని ప్రెజెన్స్ అనేది కూడా ఇలాగే సాధ్యమవుతుంది కదా. మరి నేను లేనటువంటి చోటు ఎక్కడుందో చూడండి. మరి ఇదేదో నా గొప్ప కోసం నేను చెప్పడం లేదు, ఉన్న వాస్తవం ఇది అని చెప్తున్నాను. ఈ ఆధ్యాత్మిక అపోహ అన్నది పోవాలి, మూఢ నమ్మకం పోవాలి, మూఢ భక్తి పోవాలి, మూఢ విశ్వాసాలు వెళ్ళాలి, ఉన్నటువంటి వాస్తవం తెలియాలి, ఆత్మజ్ఞానం రావాలి. ఎలా వస్తుంది? ఈ అంతరాత్మ స్థాయి నుంచి ఆత్మగా ఎదగలిగితే అప్పుడు వస్తుంది. ఏదో ఎంతసేపు ఈ నాలుగు గోడల మధ్య ఉండేటప్పటికీ ఎప్పుడో ఇలా కలిసినప్పుడు ఆ బాధ అలా మీతో అందరిది పంచుకోవాలనిపిస్తుంది. కాలం ఆగదు కదండి, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఎంత త్వరగా మనం ఒక నిర్ణయం తీసుకొని ఆ బాటలో మనం ప్రయాణించడానికి తయారైతే అది బాగుంటుంది. ఇదేదో ఒక సంఘం లాగానో మెంబర్లు చేరమనో అది కాదు కదా ఇది. అవి సమాజంలో జరుగుతున్నాయి, అవి వేరే అనుకోండి, అవి వేరే మతాలు, ఇంకొక దానికి సంబంధించినటువంటి రిలీజియస్ యాక్టివిటీస్ అవి జరుగుతూ ఉంటాయి. అలా కాదు కదా ఇది. మీరు చేయవలసిందల్లా కేవలం ముందు మీ స్థాయిలో మీరు మార్పును కోరుకోండి. తర్వాత ఆటోమేటిక్గా స్ఫూర్తి కుటుంబం స్థాయిలో మార్పు రావడానికి అవకాశం ఏర్పడుతుంది.